ఈరోజు చాలా మంది ఆడపిల్లలు దారి తప్పటానికి, ప్రేమలో పడిపోవటానికి, కన్నవారిని కూడా కాదనుకొని వెళ్ళిపోవటానికి ఎక్కడో కుటుంబంలో కూడా ఎక్కడో వివక్ష చూపిస్తున్నారు. అందుకే జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో మనసులో బాధ, వేదన, అది తల్లికే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇక తండ్రికే చెప్పుకోలేనప్పుడు ఇక ఎవరికి చెప్పుకుంటారు? బయటికి వెళ్ళగానే ఎవరో కలిసి ప్రేమగా మాట్లాడేటప్పటికీ నాకు ఇంట్లో దొరకని ప్రేమ, ఇంట్లో లేని ఈ దగ్గరితనం నాకు ఇక్కడ దొరుకుతుంది కదా, నా బాధ వినే వాళ్ళు ఉన్నారు, నా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అని అక్కడే పిల్లలు తప్పటడుగులు వేస్తుంటారు. అది గమనించండి. మనం చేసే పొరపాటు. మగ పిల్లల్లోని ఎక్కువ చేసేది లేదు, అలానే ఆడపిల్లని తక్కువ చేయొద్దు. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఇద్దరు ఈక్వల్, ఇద్దరూ సమానం. దయచేసి ఆ వివక్ష చూపించకూడదు అంటున్నాను. ఆడపిల్లలు మగపిల్లలు అన్న తారతమ్యం చూపించినప్పుడు పిల్లలకు కోపం కలగదు. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అన్నాడు. పిల్లలకు మనం కోపం రేపడం ఏంటి అనుకున్నాం. అంటే ఎక్కడో పిల్లల విషయంలో మన వివక్ష చూపుతున్నాం. ఆ వివక్ష పిల్లల కోపానికి ఏమవుతుంది? కారణమవుతుంది అన్న సంగతి మనకు అర్థమైంది.